జూలై 20, 1969 ఆ రోజు మనందరికీ గుర్తుంది కదా. ప్రపంచం మొత్తం టీవీలకు అతుక్కుపోయి ఊపిరి బిగపట్టి చూస్తున్న సమయం. అపోలో 11 వ్యోమగాములు చంద్రుడిపై మొదటిసారి అడుగుపెట్టారు. మానవ చరిత్రలోనే అదొక అద్భుతమైన రోజు. కాని ఆ మొదటడుగు తర్వాత కథేమైంది? అసలు మనం ఎక్కడికి వెళ్ళాం? నీల్ ఆమ్స్ట్రాంగ్ చెప్పిన ఈ ఒక్క మాట ఒక తరం మొత్తాన్ని ఇన్స్పైర్ చేసింది. అసాధ్యం అనుకున్నది కూడా సాధ్యమే అని నిరూపించింది. నిజానికి ఈ మాటలు కేవలం చంద్రుడిమీద కాలు పెట్టడం గురించి మాత్రమే కాదు. ఇది మన అన్వేషణ, మన ఆశలకు ఒక ప్రతీక. అక్కడితో కథ అయిపోలేదు. అసలు కథ అప్పుడే మొదలైంది. ఆ మొదటి అడుగు తరువాత చంద్రుడితో మన ప్రయాణం ఎలా సాగింది, మరి ఎర్రగ్రహం అంగారకుడి రహస్యాలను తెలుసుకోవడానికి మనం చేసిన ప్రయత్నాలేంటి? రండి ఆ కథేంటో చూద్దాం. అపోలో మిషన్లు ముగిశాక అంతరిక్ష పరిశోధనలో ప్రపంచం రెండు వేర్వేరు దారుల్లోకి చీలిపోయింది. ఒక దారి మనుషులతో ప్రయాణమైతే రెండోది దానికి పూర్తిగా భిన్నమైనది. అపోలో ప్రోగ్రాం చివరి దశలో రెండు భిన్నమైన ఆలోచనలు స్పష్టంగా కనిపించాయి. ఒకవైపు అమెరికా తన చివరి చాలా ముఖ్యమైన మిషన్లలో ఆస్ట్రోనాట్స్ని కేవలం ప్రయాణికులుగా కాకుండా నిజమైన సైంటిస్టులుగా పంపింది. వాళ్లు లూనార్ రోవర్లు నడుపుతూ కిలోమీటర్ల దూరం వెళ్లి ఎన్నో రకాల రాళ్లను సేకరించారు. అదే సమయంలో సోవియట్ యూనియన్ మరో దారిలో వెళ్ళింది. మనిషి అవసరం లేకుండానే రోబోట్లతో అద్భుతాలు చేసి చూపించింది. వాళ్ల లూనా మిషన్లు ఆటోమేటిక్గా చంద్రుడి నుంచి మట్టిని భూమికి తీసుకొస్తే, లునోఖాడ్ రోవర్లు రిమోట్ కంట్రోల్తో చంద్రుడిపై చక్కర్లు కొట్టాయి. ఈ రెండు పద్ధతులు భవిష్యత్ ప్రయోగాలకు దారి చూపించాయి. అపోలో తర్వాత చాలా ఏళ్లపాటు చంద్రుడి గురించి ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు. అంతా నిశ్శబ్దం. కాని కొన్ని దశాబ్దాల తర్వాత రోబోటిక్ మిషన్లతో మళ్లీ చంద్రుడివైపు మన ప్రయాణం మొదలైంది. ఈసారి మనల్ని అక్కడికి నడిపించింది ఒకే ఒక్క అద్భుతమైన ఆవిష్కరణ. అపోలో లూనా మిషన్లు ఆగిపోయాక ఒక్కసారిగా ఒక పెద్ద గ్యాప్ వచ్చేసింది. దాదాపు 14 ఏళ్లు. ఈ 14 ఏళ్లలో ఒక్కటంటే ఒక్క మిషన్ కూడా చంద్రుడివైపు వెళ్లలేదు. పెద్ద దేశాలన్నీ తమ దృష్టిని భూమి చుట్టూ తిరిగే స్పేస్ స్టేషన్ల మీద, సౌర వ్యవస్థలోని ఇతర గ్రహాల మీద పెట్టాయి. చంద్రుడు మనకు చాలా దగ్గరగా ఉన్నా మన అన్వేషణలో చాలా దూరమైపోయాడు. అయితే 1990లలో కథలో ఒక ఊహించని మలుపు వచ్చింది. అమెరికా పంపిన క్లెమెంటైన్ మిషన్ చంద్రుడి ధువాల దగ్గర నీటి మంచు ఉండొచ్చు అనే మొదటి హింట్ ఇచ్చింది. ఆ తర్వాత వచ్చిన లూనార్ ప్రాస్పెక్టర్ ఆ అనుమానాన్నే నిజమేనని చెప్పింది. కాని అసలైన గేమ్ చేంజర్ ఎవరంటే మన భారతదేశం పంపిన చంద్రయాన్-1. అది చెప్పిన విషయం విని ప్రపంచమంతా షాక్ అయ్యింది. నీళ్లు కేవలం ధృవాల దగ్గరే కాదు, చంద్రుడి ఉపరితలం అంతటా ఉన్నాయని నిరూపించి మన ఆలోచన విధానాన్నే మార్చేసింది. ఒక్క మాట, నీరు. అసలు చంద్రుడిమీద నీళ్లు దొరకడం అంత గొప్ప విషయమా అనిపిస్తుందా? కాని అదే అసలు విషయం. భవిష్యత్తులో మనం చంద్రుడిపై బేస్లు ఏర్పాటు చేస్తే అక్కడి వ్యోమగాములకు తాగడానికి నీరు, శ్వాసించడానికి ఆక్సిజన్, రాకెట్లకు ఇంధనం ఇవన్నీ అక్కడే నీటినుంచే తయారు చేసుకోవచ్చు. ఈ ఒక్క ఆవిష్కరణతో చంద్రుడు మళ్లీ హాట్ టాపిక్ అయిపోయాడు. ఈ నీటి ఆవిష్కరణ తర్వాత చూడాలి, చంద్రుడి మీద ఒక కొత్త రేస్ మొదలైంది. చైనా ఎవ్వరూ వెళ్లని చంద్రుడి అవతలి వైపు, అంటే మనకు కనిపించని వైపు ల్యాండ్ అయ్యి సంచలనం సృష్టిస్తే, మన భారతదేశం ఏకంగా దక్షిణ ధృవం మీద కాలుమోపిన మొట్టమొదటి దేశంగా చరిత్ర సృష్టించింది. జపాన్ అయితే పిన్ పాయింట్ యాక్యురసీతో అనుకున్న చోట కరెక్ట్గా ల్యాండ్ అయి టెక్నాలజీలో తన సత్తా చాటింది. అంతేకాదు, మొదటిసారిగా ప్రైవేట్ కంపెనీలు కూడా సక్సెస్ఫుల్గా ల్యాండ్ అవడం మొదలుపెట్టాయి. ఇది చంద్రుడి అన్వేషణలో ఒక కొత్త శకానికి ఆరంభం. అయితే ఇన్ని విజయాలు చూసి ఇప్పుడు చంద్రుడి మీద ల్యాండ్ అవడం చాలా తేలిక అనుకుంటే పొరపాటే. వాస్తవానికి 2019 నుంచి జరిగిన ల్యాండింగ్ ప్రయత్నాలలో సగానికి పైగా ఫెయిల్ అయ్యాయి. అంటే ఇంత టెక్నాలజీ ఉన్నప్పటికీ చంద్రుడిపై సేఫ్గా దిగడం ఇప్పటికీ ఎంత పెద్ద సవాలో అర్థం చేసుకోవచ్చు. ప్రతి విజయం వెనక ఎంత కష్టముందో ఇది గుర్తు చేస్తోంది. సరే, చంద్రుడి కథ కాసేపు పక్కన పెడితే ఇప్పుడు మనం ఎర్రగ్రహం అంటే మార్స్ వైపు వెడదాం. మార్స్ అన్వేషణ ఒక పెద్ద డిటెక్టివ్ స్టోరీ లాంటిది. ఇక్కడ మన మెయిన్ క్లూ నీరు. సైంటిస్టులు జీవం ఆనవాళ్ల కోసం వెతుకుతూ నీటి జాడలను అనుసరించారు. అంగారకుడికి వెళ్లడం చంద్రుడికి వెళ్ళినంత తేలిక కాదు, చాలా చాలా కష్టం. ఇప్పటిదాకా మార్స్కి పంపిన మిషన్లలో సగానికి పైగా ఫెయిలయ్యాయి. అందుకే దానికి స్పేస్ క్రాఫ్ట్ల శ్మశానవాటిక అని ఒక పేరు కూడా ఉంది. అంటే దానిమీదికి వెళ్లడం ఎంత కష్టమో ఊహించుకోండి. 1976లో
వైకింగ్ ల్యాండర్లు నేరుగా మార్స్ మీద జీవం కోసం వెతికాయి, కాని వచ్చిన రిజల్ట్స్ చాలా కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి. అప్పుడు సైంటిస్టులు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. ఒక నిమిషం, ముందు జీవం కోసం కాదు, జీవానికి ఆధారమైన నీటి కోసం వెతుకుదాం. ఒకప్పుడు అక్కడ నీరుంటే జీవం ఉండే అవకాశం ఉంటుంది అని డిసైడ్ అయ్యారు. అప్పటినుంచి ఫాలో ద వాటర్ అనేది ఒక స్లోగన్ లాగా మారింది. ఈ నీటి వేటలో అసలైన హీరోలు రోవర్లు. మొదట ఒక చిన్న బొమ్మలాంటి సోజర్నర్ రోవర్తో మొదలైంది. దాని పని సింపుల్, అసలు మార్స్ మీద నడవగలమా లేదా అని టెస్ట్ చేయడం. ఆ తర్వాత స్పిరిట్, ఆపర్చునిటీ వచ్చాయి. అవి నిజమైన సైంటిస్ట్లా పనిచేసి అక్కడ ఒకప్పుడు నీరు ప్రవహించిందని తిరుగులేని ఆధారాలు కనుగొన్నాయి. ఇక ఇప్పుడున్న క్యూరియాసిటీ, పర్సెవరెన్స్ అయితే అవి నడిచే ల్యాబ్స్. ఒకప్పుడు మార్స్పై జీవం ఉండేదా అనే అసలైన ప్రశ్నకు సమాధానం వెతుకుతున్నాయి. ఈ రోవర్లు చేసిన ఆవిష్కరణలు మామూలుగా లేవు, అద్భుతం అంతే. ఆపర్చునిటీ రోవర్ ఒకప్పుడు అక్కడ ఉప్పు సముద్రం ఉండేదనే ఆధారాలు పట్టుకుంది. క్యూరియాసిటీ ఏకంగా ఒక మంచినీటి సరస్సు ఉండేదని, జీవానికి కావలసిన అన్ని రసాయనాలక్కడున్నాయని కనుగొంది. ఇక ఇప్పుడు పర్సెవరెన్స్ రోవర్ అక్కడే రాళ్లను భూమికి తీసుకురావడానికి శాంపిల్స్ సేకరిస్తోంది. వీటన్నిటికంటే పెద్ద అద్భుతం ఇంజన్యూయిటీ హెలికాప్టర్. వేరే గ్రహం మీద ఎగిరిన మొట్టమొదటి విమానం అది. సో మార్స్ అన్వేషణలో ఇప్పుడు ఫైనల్ గోల్ ఏంటంటే పర్సివేరెన్స్ సేకరించిన ఆ రాళ్ల నమూనాలని భూమికి తీసుకురావడం. ఎందుకంటే ఒకప్పుడు అంగారకుడిపై జీవం ఉండేదా అనే ఆ ఒక్క పెద్ద ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానం ఆ రాళ్లలోనే దొరుకుతుంది. ఇప్పటిదాకా మనం చంద్రుడు, అంగారకుడు గురించి వేరువేరుగా మాట్లాడుకున్నాం కదా, కాని అసలు విషయమేంటంటే ఈ రెండూ కథలు ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి. వాటి భవిష్యత్తు ఒక్కటే. చూడండి, చంద్రుడికి అంగారకుడికి చాలా తేడాలున్నాయి. చంద్రుడికి వెళ్లాలంటే 3 రోజులు పడుతుంది, కాని అంగారకుడికి వెళ్లాలంటే 6 నుంచి 9 నెలల పడుతుంది. చంద్రుడితో మాట్లాడాలంటే సెకండ్లో జరిగిపోతుంది, కాని అంగారకుడికి ఒక మెసేజ్ పంపి రిప్లై రావడానికి 20 నిమిషాలకు పైగా పడుతుంది. వాతావరణం, గ్రావిటీ, పగలు రాత్రి సమయం, ఇలా ప్రతి విషయంలోనూ 2 వేరువేరు సవాళ్లు విసురుతాయి. మరి ఇంత కష్టమైన మార్స్కి వెళ్లే ముందు చంద్రుడి మీదకి మళ్లీ ఎందుకు వెళ్తున్నాం అనే ప్రశ్న రావచ్చు. దానికి సమాధానమే నాసా యొక్క ఆర్టెమిస్ ప్రోగ్రాం. సింపుల్గా చెప్పాలంటే మార్స్కి వెళ్లడం ఒక ఫైనల్ ఎగ్జామ్ అయితే, చంద్రుడు మనకి ప్రాక్టీస్ గ్రౌండ్ లాంటిది. అక్కడ మన కొత్త టెక్నాలజీని టెస్ట్ చేసి వ్యోమగాములు ఎలా పనిచేయాలో నేర్చుకుని అన్నింటికీ సిద్ధమయ్యాక అప్పుడు మనం మార్స్కి వెళ్తాం. సరే, 2 గ్రహాలను అన్వేషించాం, అక్కడి వనరుల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు అస్సలైన సవాలు మొదలవుతుంది. అక్కడ జీవించడం ఎలా? కేవలం అడుగు పెట్టడమే కాదు, అక్కడ నివసించడం నేర్చుకోవాలి. మరి మానవాళి తర్వాతి భారీ ముందడుగు ఎటువైపుండబోతోంది? అదే మనం చూడాలి.